మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, ఇది ప్రపంచ దేశాలకు తెలుసు, అందుకే ఆయా దేశాలకు రావాలని పిలుపు. బీజేపీ జాతీయ సదస్సులో ప్రధాని మోదీ 100 రోజులు అత్యంత కీలకమని వెల్లడి. ప్రతి ఓటర్ను కలవాలని శ్రేణులకు పిలుపు. మళ్ళీ అధికారం అనుభవించాలని లేదు, కానీ నేను ఇంట్లో కూర్చుంటే ప్రజలకు ఇన్లేలా. కాంగ్రెస్ నుంచి పెద్దలు పిన్నలను కాపాడాలి, ఆ పార్టీకి దేశంపై దూరదృష్టి లేదు. నడ్డా పదవి కాలం జూన్ వరకు పొడిగింపు. ఇదే ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్కి వచ్చేటువంటి సీట్లు తెలంగాణ లాంటి రాష్ట్రంలోనే ఆశ, కర్ణాటక లాంటి రాష్ట్రంలో కూడా వాళ్ళకి ఆశ లేదు. నరేంద్ర మోడీ సర్కారు మళ్ళా వస్తుందనేటువంటి విషయం అందరు చెప్తున్నదే. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా బల్లగుద్ది చెప్తున్నారు. 370 సీట్లు అనేటువంటి ఒక సెంటిమెంట్ను తీసుకెళ్తున్నారు. ఆ సెంటిమెంట్ ద్వారా 300 సీట్లు 303 సీట్ల నుంచి 370 సీట్లకు వెళ్తుందా లేదా చూస్తే అది వెళ్తుందా లేదా, కానీ ఖచ్చితంగా నరేంద్ర మోడీ సర్కార్ వస్తుంది. 300 పైగా సీట్లు అయితే గెలిచేటువంటి అవకాశం కనబడుతున్నది. నరేంద్ర మోడీకి ఆ పార్టీ బీజేపీ కూడా గట్టి నమ్మకంతో ఉన్నది. ప్రజల్లో కూడా ఆ భావన కల్పిస్తున్నది. కాబట్టి నరేంద్ర మోడీ సర్కార్ వస్తుంది. ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ గెలవాలనేటువంటి ఆశతోటే ఉన్నాయి. ఇంకా ఒక్కొక్కరి అవసరం ఒక్కొక్క తీరుగా ఉండొచ్చులే, కానీ నరేంద్ర మోడీ గెలుస్తారనేటువంటి అంచనాతోటి మోడీతోటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సంబంధాలు కూడా అట్లా మెరుగవుతూ ఉన్నాయి. కాబట్టి 2024 పార్లమెంటుకు సంబంధించిన దాంట్లో చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ మరోసారి సర్కార్లోకి వస్తాడనేటువంటిది ఏ టీవీ ఛానల్ చేసినటువంటి సర్వేలో కూడా అదే తేలుతున్నది. తెలంగాణకు వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం 4 సిట్టింగ్ స్థానాలకు ఆల్రెడీ ఇంకొక 2 స్థానాలు కలుస్తాయనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. దాన్ని భారతీయ జనతా పార్టీ పనిచేసుకుంటుందా లేదా తెలియదు. ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఎంతవరకు ముందుకు పోతుందో చూడాలి.